మిత్రులారా, దేశంలో దేశం అభివృద్ధి చెందటం గురించి మాట్లాడకుండా కేవలం ధర్మం కోసం, అంటే దేవుళ్ళ పేర్లు గుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడిగే పార్టీ ఏదైనా ఉంది అంటే మన దేశంలో భారతీయ జనతా పార్టీ. ఇది మనందరికీ తెలుసు, ప్రతిరోజు జరిగే ముచ్చట ఇది. అయితే గతంలో మనం చూసాం, ఏ పార్టీలు వచ్చినా కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే మేము నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేకపోతే ఇల్లు కట్టిస్తామని పేదలకి, ఇట్లా చెప్తా ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చెప్పుద్ది, అక్కడ ఉన్న మసీదు పడేసి గుడి కట్టిస్తామని, చర్చి పడేసి గుడి కట్టిస్తామని ఇదే చెప్పేది. ముస్లింలకి ఉన్న రిజర్వేషన్ తీసేస్తామని, ముస్లింలను మా చెప్పు కింద తొక్కి పడతామని, 80% హిందువులు ఉన్నారు, 20% ముస్లింలు ఉన్నారు, కాబట్టి మీరు మొత్తం హిందువులు మొత్తం మాకే ఓటేయండి అని ఇదేగా చెప్పేది. కామన్ రొటీన్గా ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది హైదరాబాద్లో. దానికి మన బండి సంజయ్ వినాలి కదా, అంతకుముందు మసీద్ అవుదాం, శవాలు వస్తే మీకు, శివుడు వస్తే శివలింగాలు వస్తే మాకు అని చెప్పాడు కదా, రొటీన్ డైలాగ్. ఇప్పుడు మళ్ళీ పోయామంటున్నాడంటే, ఇక్కడ అంతకుముందు బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి పడేశారంట. ఇప్పుడు మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కనుక మాకు ఓటేసి బీజేపీ అభ్యర్థి గెలిపిస్తే అక్కడ బంజారా హిల్స్లో పడేసిన పెద్దమ్మ గుడి కడతానంటున్నాడు. ఇది ఆయన రాజకీయం. నీకు అంత దేవుడి మీద భక్తి ఉంటే ఎందుకంత పనే ఉంది, కట్టించపోయా గుడి కట్టించాలి కదా. అంటే ఓటేసి గుడి కట్టిస్తావా? ఒకవేళ ఓడిపోతే, గెలిపిస్తే గుడి కట్టిస్తావు సరే, అంటే ఓడిపోతే గుడి నీకు సంబంధం లేదా? ఎక్కడన్నా బడి కట్టిస్తాను, పిల్లల్ని బాగా చదివిస్తాను, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఈ ముచ్చట్లేదు. ఎప్పుడు గుడి, మసీదు, ముస్లింలు, హిందువులు, ఇదే ముచ్చట. 11 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ప్రజలు కూడా బాగా కనుక్కున్నారు. అందుకని జూబ్లీ హిల్స్ మిమ్మల్ని చిట్టుగా ఓడిస్తారు. జనం బాగా చైతన్యం వచ్చింది. హిందువులని లేదు, ముస్లింలు లేదు, అందరూ చదువుకున్నారు. ఇవాళ అందరూ హైదరాబాద్లో. మీలాంటి వాళ్ళ మాటలు విని, అంటే ఓటేస్తే గుడి కట్టిస్తావా? నీకు నిజంగా ధర్మం మీద అంత ఇష్టం ఉండి, ధర్మం మీద కనుక నీకు అంత ప్రేమ ఉండి, దేవుడి మీద అంత భక్తి ఉంటే నువ్వు డబ్బులు పెట్టి గుడి కట్టించు. ఎలక్షన్ ఓడిపోవడానికి, గెలవడానికి, ఓటేయడానికి, అయిపోవడానికి గుడి కట్టే సంబంధం ఏంటి? ఇది దేవుడి కాదు రాజకీయం. నీకు దేవుడి మీద ప్రేమ కాదు, భక్తి కాదు, పదవి మీద వ్యామోహం, హిందూ ముస్లిం అని చెప్పి విడదీయటం, ఇదా ఒక రాజకీయ పార్టీ చేసే పని? సిగ్గు చేసుకోవద్దు బండి సంజయ్.